భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ ఏమిటమ్మా పాడుతున్నా? గోవిందాన్ని భజించరా మూఢమతి అంటున్నాను. కూర్చో వెంకటేశ్వర్లు. సరే, ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదంటారు కదా, మరి నువ్వు ఎలా పడుకుంటున్నావే? ఏది వద్దంటారో అదే చేయటం నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది బాబు. పూర్వజన్మలో మీ నాన్నగారి పేరు ఉద్దాలకుడు. ఉద్దాలకుడా? అదే, వద్దన్నది చేసేదాని మొగుడు ఉద్దాలకుడు. అది సరే, ఇప్పుడు నువ్వు దేనికొచ్చావు? ఏం లేదమ్మా, మయూరి విషయం మాట్లాడదామని వచ్చా. వాళ్ళ అమ్మది మయూరి అని దానికి ముద్దుగా పేరు పెట్టుకుంది. పెద్ద డాన్సర్ అవుతుందని ఆశపడిందో ఏమో. మరి అమ్మా, మన ఇంట్లో డాన్స్ అచ్చిరాదు కదా, మయూరి ఒకవేళ డాన్స్ నేర్చుకుంటే ఏమైనా అవుతుందమ్మా? ఏమీ కాదు. కావలసింది నువ్వు ఆగమన్నా ఆగదు. వెనకటికి మీ తాతగారు సుబ్బరాయ శాస్త్రి గారికి జలగండ ఉందని జోస్యులు చెప్పారు. అంతే. ఈతకు పోయేవారు కాదు. ఒక ఏరు దాటడం కాని, చెరువు కట్టుకు వెళ్ళడం కాని, కనీసం పెరట్లో ఉన్న బావిలో బకెట్ నీళ్లు కూడా తోడేవారు కాదు. అంత జాగ్రత్తగా ఉంటే చివరికి ఏమైంది? గుండులా ఉండే మనిషి దాహం వేసి రాగి చెంబులో నీళ్లు పోసుకుని గుక్కెడు తాగి పొలం ఆరి గుట్టుక్కుమన్నారు. అలా వచ్చింది ఆయనకి జలగండం. అమ్మయ్యా, బతికిపోయారు. తాతగారికి జలగండం అంటే వీడు బతికిపోయానంటాడేమిటి? ఏనాయనా, పిల్ల నచ్చిందా? నచ్చకపోవడం ఏమిట్లే, లక్ష్మీదేవిలా ఉంటేను నాకు నచ్చలేదు. అమ్మాయి అలాగా మాట మంతి ఉలుకు పలుకు లేకుండా లక్ష్మీదేవిలా బొమ్మ కొట్టుకుపోవడం నాకు నచ్చలేదు. తల్లిదండ్రులు చాటు పిల్ల ఒద్దిగ్గా కూర్చోపోతే ఎగిరి గంతేస్తుందా? ఆ జవాబు నాకు నచ్చలేదు. ఎగిరి గంతేయమన్నానా? మాట్లాడమనండి. పెద్దవాళ్ల ముందు నోరెత్తదండి మా అమ్మాయి. నా పెంపకం అలాంటిది. తల్లిని చూసి పిల్లని చేసుకోమన్నారు. తమని చూస్తే తెలియడం లేదు పిల్ల సంగతి. అది నాకు నచ్చలేదు. ఈవిడ సవత్తల్లి. అసలు తల్లిని చూస్తే కదా. అసలు తల్లి పుణ్యాత్మురాలు, పోయి స్వర్గంలో ఉంది. తమరు గనక చూడదలుచుకుంటే తమరిష్టం. మరి అప్పిగాడి పెళ్లిగా అందే అంత దూర ప్రయాణం నాకు ఎప్పట్లో నచ్చలేదు. సవతి కూతురన్న మాటే గాని మా మయూరి నా సొంత బిడ్డ కన్నా ఎక్కువండి. అదే నాకు నచ్చలేదు. సవతి కూతురులా చూసుకుని ఉంటే కష్ట నష్టాలు తెలుసుకుని ఇంటి పనులు వంట పనులు చేసుకునేది. ఇప్పుడే చేసుకుంటుంది. అందరి పిల్లలా తయారై ఉంటుంది. సినిమాలు, సింగినాదాలు, జీలకర్రలు. నాకు నచ్చలేదు. అలా కొట్టి పారేకండి. మరి అమ్మాయి ఇంతవరకు సినిమాలు కాదు కదా, కనీసం టీవీ కూడా చూశారు కదా. అదిగో మళ్ళీ అదే నాకు నచ్చలేదు. టీవీ ఏం పాపం చేసిందయ్యా? పశుపోషణ, స్త్రీల కార్యక్రమాలు చూడొచ్చు కదా. బొత్తిగా ఈ మధ్యకాలం సినిమాల్లో ఎక్కడ చూసినా భరతనాట్యాలు, కర్ణాటక సంగీతాలు. అవి నాకు నచ్చలేదు. అందుకే మా అమ్మాయికి అలాంటివేమీ నేర్పించలేదండి. లక్షణంగా సంసారం చేసుకునే పిల్లకి సంగీతాలు, భరతనాట్యాలు దేనికండి? అది నాకు నచ్చింది. మిగిలిన సంగతులు మాట్లాడే పని లేదు. ఈ పెళ్లి ఖాయం. పెళ్లి కూతురు తండ్రి మాట్లాడడం లేదే. పెద్దలందరూ మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడటం నాకు నచ్చలేదండి. ఏమిటి, పెళ్లి ఖాయమైందా? ఎవడా ముసలాడు? అసలు వాడికి నచ్చటం ఏమిటి? చేసుకునేది ముసలాడా కుర్రాడా? ఎవరైతేనే వాణ్ణి చేసుకునేది ఎవరు? నా ప్రాణం ఉండగా నేను మాత్రం చేసుకోను. మరి ఆ విషయం అందరిలో చెప్పలేకపోయావా? అమ్మో, ఇంకేమనుందా? డాన్సులు చేయకూడదు, పాటలు పాడకూడదు అని ఆ ముసలాయన అంటుంటే అమాంతంగా లేచి అక్కడే భరతనాట్యం చేయాలనిపించింది. భరతనాట్యం ఐడియా మయూరి. ఏమిటి? నువ్వు డాన్స్ ప్రదర్శన ఇవ్వకూడదు? డాన్స్ ప్రదర్శన? అవును. ఆ ముసలాడికి స్పెషల్ ఇన్విటేషన్ పంపిద్దాం. నువ్వు డాన్స్ ప్రదర్శన ఇచ్చావని తెలిస్తే చాలు, ధమాల్, పెళ్లి అయిపోతుంది. నిజమే అనుకో, కానీ ప్రదర్శన ఎలా ఇస్తాను మోహన్? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. తెలియకుండా ఇవ్వు. ఇచ్చాక తెలిస్తే మాత్రం ఏం చేస్తారు? చంపుతారు. ఇంట్లోకి తిరిగి రానివ్వరు. రానివ్వపోతే పోనీ, నేను లేను. మయూరి, ఇంత నాట్యం నేర్చుకుని అసలు ప్రదర్శనే ఇవ్వకపోతే వృధా కదా. పదుగురు చూసి ఆనందించవలసిన కళను ఇలా రహస్యంగా నీలో నువ్వు దాచుకుని ఏం లాభం మయూరి? లాభం కోసం కాదు మోహన్, నా తృప్తి కోసం నేను నేర్చుకుంటున్నాను. అబ్బా, మయూరి మయూరి మయూరి, ఈ తృప్తే ఇంకా 10 అవుతుంది. దేశంలో ఉన్న గొప్ప గొప్ప కళాకారులంతా నిన్ను మెచ్చుకుంటే ఆ తృప్తి కదూ. ప్రపంచం నీ కనక వర్షం కురిపిస్తే ఆ తృప్తి కదా. చూడు, నాకు తెలిసిన కాంట్రాక్టర్ ఉన్నాడు. అతనితో చెప్పి ఒక డాన్స్ డ్రామా ఏర్పాటు చేస్తాను.
సరేనా? నాకు భయంగా ఉంది మోహన్. డోంట్ వరీ, మహత్కార్యాలన్నీ భయపడకుండా ప్రారంభించేవి. నా మీద భారం వేయి. ముందు ఈ విషయం చెప్పు, నేనంటే నీకు నమ్మకం ఉందా లేదా? పోహు మోహన్. ఏ మోహన్, మయూర్తో డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నావా? అవునమ్మా, మన ఇన్స్టిట్యూట్ తరఫున జరిగే ప్రోగ్రాంలు మయూర్తోనే ప్రారంభం. మే 15న. ఇవన్నీ ఎందుకు మోహన్? మనం ఇన్స్టిట్యూట్ పెట్టింది 10 మంది పిల్లలకు డాన్స్ నేర్పడానికి. ఇలా టికెట్లు పెట్టి ప్రదర్శనలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ప్రజలకు ఇష్టం అవుతాయమ్మా. మహత్తరమైన కళలు దేనికి? ప్రజల కోసం. ప్రజలకు నచ్చే పద్ధతిలో మసాలాలు రందిస్తే డబ్బు వస్తుంది. చాలినంత డబ్బు ఇప్పుడు లేదా? అమ్మా, కొన్ని విషయాల్లో చాలటం అనేది ఉండకూడదు. అధికస్య అధికం ఫలం. బాగా డబ్బు వస్తే ఇదే ఇన్స్టిట్యూట్ ని యూనివర్సిటీగా మార్పించవచ్చు. పేదలకు ఉచిత విద్య చెప్పించవచ్చు. విదేశాల్లో బ్రాంచీలు ఓపెన్ చేయొచ్చు. కట్టవచ్చు భవంతి మీద భవంతి, సర్వే జనా సుఖినో భవంతి. ఏమండి, ఏమిటి? కుందల్లాల్ కొట్లో బట్టల బిల్లు పే చేశారా? చెక్ ఇచ్చి వచ్చాను, రేపు తీసుకుంటాడు. రేపు ఆదివారం అండి. అదే సోమవారం తీసుకుంటాడు. అయ్యో, అమ్మా, నువ్వు ఆరాధించే నాట్యం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అది నేను కొనసాగించాలనే కోరికతో ఈ రోజు ప్రదర్శనిస్తున్నాను. ఇంట్లో అందరూ నమ్మినట్లు ఎవరికి అపకారం జరిగినా అది నాట్యకళకే కళంకం. నీకు జరిగినట్లు మా నాన్నకు జరగకుండా నన్ను ఆశీర్వదించమ్మా. నాయనమ్మా, నాయనమ్మా, వెళ్ళొస్తాను నాయనమ్మా. ఇదేమిటే కొత్తగా మొగుడుతో కాపురానికి వెడుతున్నట్టు ఈ చిత్రాలన్నీ ఏమిటి? ఇదంతా కాలేజీకి వెళ్ళి రావడానికే? పో నానమ్మా, నీకెప్పుడు మొగుడు జాసే. నాన్న, నాన్న, నాదో చిన్న రిక్వెస్ట్ నాన్న. ఏంటమ్మా? రేపు ఉదయం మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఓస్, అంతేనా? ఇప్పుడే చెప్పేస్తాను. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అలా కాదు, రేపే చెప్పాలి. ఒక్క రేపే కాదు, అలా ప్రతి రేపు నాకు మీరు గుడ్ మార్నింగ్ చెప్పాలి. ప్రామిస్ చేయండి. ఓకే, ప్రామిస్. ఇప్పుడు చెప్పు, ఎందుకంత నర్వస్ గా ఉన్నావు? ఏమిటి విషయం? ఈరోజు చాలా టఫ్ సబ్జెక్ట్ లో పరీక్ష నాన్న. పిచ్చి పిల్ల, నీకు టఫ్ పరీక్ష అయితే నాకు టఫెస్ట్ పరీక్ష అమ్మా. నువ్వేం కంగారు పడకు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవ్రీథింగ్ విల్ కమ్ అప్ రోజెస్. ఈ పరీక్షలో నీకు జయం నిశ్చయం అమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ.